హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసినప్పుడు ఐప్ వస్తుంది. ఐప్ మాత్రం తప్పక ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇక్కడ గులాబీలు గుత్తులుగా పోయడానికి ఈరోజు మనం ఇస్తున్న ఫర్టిలైజర్ ఏంటనేది ఈ వీడియోలో తెలియజేశాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. గత ఒక 15 డేస్ నుంచి మన గార్డెన్లో విపరీతమైన గులాబీలు కంటిన్యూస్గా వస్తున్నాయి. నేను హార్వెస్ట్ తీసుకుంటూనే ఉన్నాను, రోజు హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. మళ్ళీ మొగ్గలు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ మొగ్గలన్నీ మళ్ళీ పువ్వులుగా మారుతున్నాయి. నేను దానికోసం నేను ఇస్తున్నా, అంటే రోజు హార్వెస్ట్ చేసుకున్నప్పుడు ఇలాంటి ఫర్టిలైజర్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఇందులో ఒక 3 పౌడర్లు కలిపి అయితే నేను ఈరోజు అయితే ఇచ్చాను. ఆల్రెడీ మొగ్గలు కూడా విపరీతంగా ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. విపరీతంగా ఉన్న మొగ్గలకి తప్పకుండా ఈ ఫర్టిలైజర్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం హార్వెస్ట్ తీసుకున్న కొద్దీ మళ్ళీ ఆ మొగ్గలు పుయ్యాలి కదా బలంగా కూడా. దానికి ఏమేమి ఇచ్చాననేది ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎన్ని కోసానంటే ఒక 100 పువ్వులకు పైగా కోసాను గులాబీలు. ఎందుకంటే ఉన్నా కూడా రాలిపోతాయి వేస్ట్గా. రోజు అసలు ఒక 40 పువ్వుల వరకు అయితే కోస్తూనే ఉన్నాను. ఒక 10 రోజుల నుంచి అయితే చాలా కోసాను అన్నమాట మొత్తం కూడా. ఇంకా అన్ని కోసినా కూడా ఇంకా చూడండి మొగ్గలు అనేది మళ్ళీ ఎలా పూసాయో. మీకు ఆల్రెడీ కంటిన్యూస్గా ఒక 2-3 వీడియోస్లో కూడా మీకు షేర్ చేస్తున్నాను. ఇక ఈరోజు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా మొగ్గలు కూడా చూడండి ఎన్ని ఉన్నాయో. మరి ఇవన్నీ పుయ్యాలంటే వాటికి పోషకాలు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇచ్చినప్పుడు అవి మళ్ళీ గుత్తులుగా పువ్వులు అనేది విపరీతంగా పూస్తాయి. ఇక్కడైతే ముద్దగా గుత్తిగా పూసింది చూసారు కదా. నేను ఇందాక ఇచ్చింది ఏంటంటే ఒకటేమో వర్మీ కంపోస్టు, దాంట్లోనే ఆల్మిక్స్ పౌడరు, కొంచెం ఇది ఉంటుంది కదా మస్టర్డ్ పౌడరు, మళ్ళీ పల్లి చెక్క, 3 పౌడర్లు కలిపి ఇవన్నీ మొత్తం. ఆల్మిక్స్ పౌడర్ ఒకటి, ఆల్మిక్స్ పౌడర్ ఆల్రెడీ మనం ఇచ్చాను, అయినా కూడా ఇందులో కూడా ఒక 2 స్పూన్లు కలిపాను. అలాగే పల్లి చెక్క, ఆవాలు ఉంటాయి కదా, ఆవాలు గ్రైండ్ చేసి ఇచ్చాను. అందులోనే వర్మీ కంపోస్ట్ మన కొన్ని గ్రాండ్ నర్సరీ మేళల్లో కూడా తీసుకొచ్చాను కదా, ఇంకా అవి కూడా అవన్నీ కలిపేసి మొక్కలకైతే ఇచ్చాను ఫ్రెండ్స్. ఇచ్చేసిన తర్వాత వాటరింగ్ కూడా చేయాలి. ఇచ్చిన వెంటనే వాటర్ అయితే కొన్ని చల్లుకోవాలి మొక్కకు. అలా చల్లుకుంటేనే దానికి మళ్ళీ తీసేసుకుంటుంది, అలా ఇచ్చి వదిలేయకూడదు. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా విరగబూస్తున్నాయో. ఖచ్చితంగా మీరు కూడా ఈ ఫర్టిలైజర్స్ అయితే ఇలాంటి పోషకాలు అయితే ఇవ్వండి. అసలు నా గార్డెన్లో ఇన్ని సంవత్సరాల నుంచి పూసాయి, కానీ ఈసారి ఎందుకు విపరీతంగా పూసినాయి, ఇంకెక్కువగా పూసినాయి అనమాట. ఎప్పటికంటే ఈసారి ఇంకెక్కువ పూసినాయి బాగా. అసలు గుత్తులుగా బాగా ఒక మొత్తానికి ఇంకా ఒక 100 పువ్వులు పూయొచ్చు ఈ ఒక్క మొక్కనే. 3 మొక్కలు ఉన్నాయి కానీ ఎక్కువగా ఈ మొక్క ఎక్కువ పూసింది, అంటే అధికంగా పూసింది. ఎందుకంటే మనము ఈ సంవత్సరం కూడా చాలా ఫర్టిలైజర్స్ ఇచ్చానులేండి, దాని కారణం అని అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఒక గుప్పెడంత వర్మీ కంపోస్ట్ తీసుకున్నాను. అలాగే ఆల్మిక్స్ పౌడర్ అవన్నీ ఒకే చోట కలిపేసుకొని అది ఇందులో వేసాను. మళ్ళీ ఇందులోనే నేను అది ఆ క్లిప్ మళ్ళీ మీకు రేపు చూపిస్తాను. నేను ఒకటి నా దగ్గర ఉంటుందిలేండి, వెల్లుల్లి అల్లం దంచుకునేది ఉంటుంది కదా, అందులో వేసి దంచాను అనమాట. ఆ పొడి ఏంటంటే చెక్క, పల్లి చెక్క నేను తెచ్చుకున్నాను కదా ఇంతకుముందు కూడా. నేను వాటర్లో నానేసి ఇచ్చేదాన్ని, ఈసారికి మట్టుకు ఇక వీటిలో కలిపేసి ఇచ్చాను. ఇంకా చూపిలేదు అది దంచినప్పుడు. అది నా దగ్గర మస్టర్డ్ పౌడర్ కూడా నేను ఎప్పుడు కొననండి ఆ మస్టర్డ్ది, ఎందుకంటే అది ఆల్రెడీ మనకు ఇంట్లోనే ఉంటుంది కదా. మస్టర్డ్స్ మంచిగా గ్రైండ్ చేసుకొని ఇవ్వచ్చు, ఎండలో పెట్టి గ్రైండ్ చేసుకొని ఇవ్వచ్చు. ఇలా అయితే ఒక్కొక్క మొక్కకైతే గుప్పడి ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఓన్లీ గులాబీలకే కదా, అన్ని మొక్కలకి ఇచ్చాను ఈరోజైతే నేను. మొన్నైతే ఓన్లీ గులాబీలకే ఇచ్చాను, కానీ ఈరోజు కనకాంబరాలకి, గులాబీలు కూడా చాలా రకాలు ఉన్నాయిగా, అన్నిటికీ ఇచ్చిన. ఇక్కడ కూడా చూడొచ్చు క్రీపర్ రోజు, ఇది కూడా విపరీతంగా పూస్తుంది. మన గార్డెన్లో అన్ని గులాబీలు కూడా చాలా ఎక్కువగానే పూస్తున్నాయి. అసలు పూయట్లేదన్న కంప్లైంట్స్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్, చాలా చక్కగా వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఈడ కూడా దీని మొదల్లో ఇచ్చిన. అలాగే మల్లె చెట్టు కూడా ఆకు తీసుకొని ఉంది కదా, ఇంకా మల్లె చెట్టు కూడా ఇచ్చిన. ఏ మొక్కలైతే నాకు ఇప్పుడు ఇంపార్టెంట్ అనిపిస్తే వాటన్నిటికీ ఇచ్చేస్తున్నాను. మిగతా వాటికి కూడా ఇస్తాను, జస్ట్ వీడియోలో మళ్ళీ లెంత్ అవుతుంది కదా అని చెప్పేసి కొన్నిటికి చూపించలేదు. ఇంకా చూడండి మల్లె చెట్టుకి మొగ్గలు కూడా వస్తున్నాయి.
మళ్ళీ ఒకటి స్పెషల్గా వీడియో మల్లె చెట్టు పైన మళ్ళీ చేస్తాను మీకోసం. ఎందుకంటే మల్లె చెట్టు ఇప్పటి నుంచి మస్తు కేర్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి పువ్వులు అయితే. ఇంకా కోసే కొద్దీ అన్నట్టుగా అసలు మనం కోస్తూనే ఉన్నాయి, ఇంకా మొగ్గలు వస్తూనే ఉన్నాయి, పువ్వులు పూస్తూనే ఉన్నాయి. చూడండి ఎక్కడ కూడా 3 ఫ్లవర్స్ వచ్చినాయి. ఒక్క దగ్గర కూడా అంటే ఒక్కొక్కటి కాకుండా సింగిల్గా కాకుండా 3 ఫ్లవర్స్ అయితే బ్లూమ్ అయినాయి. ఇక్కడ చూడండి లైట్ పింక్, అసలు ఎంత బాగుంటుందో ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం కూడా. ఇక్కడ ఈడ కూడా చూడండి చామంతి మొక్క, ఇది కూడా బాగా పూస్తుంది కదా. పూస్తుంది కాబట్టి ఇంకా దీనికి కూడా ఇచ్చిన చిన్న పాట్స్లోనే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుంది అసలు పువ్వులు అయితే. అసలు ఇక్కడ మన గార్డెన్లో ఇక్కడ గన్నేరు పువ్వులు కూడా చాలా వస్తున్నాయి. ఇది స్టిల్ మొన్న ఒక 15 పువ్వులు కోసా, మొన్న ఒక 15 కోసా, అలా కోస్తానే ఉన్నా రోజు. అలా వదిలేసింది అనుకో ఇంకా అవి మళ్ళీ రాలిపోతూ ఉంటాయి కదా. ఎప్పటికప్పుడు కోస్తానే ఉన్నాను కనకాంబరాలు కానీ చామంతులు కానీ. అసలు పూజకు అయితే నేను ఒక్క పువ్వు కూడా బయట కొనండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫర్టిలైజర్ గురించి మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలని అనుకుంటే నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ కూడా ఇవ్వండి.